నేడు కూడా ఇదే స్థితి జరుగుతున్నది. ఏ జాతియో మతమో ఎవరో చూడండి, మానవుడు కేవలం తన శరీరములో కలిగిన మాట గుర్తిస్తున్నారు, కానీ ఆత్మలో జరుగుతున్న నష్టం ఏ జాతిలో ఉన్నవారైనా ఏ మతంలో ఉన్నవారైనా కూడా గుర్తించలేకపోతున్నారు. ఇది సాతాను యొక్క గొప్ప మోసం. మనిషిని ఈ విధంగా ఎల్లప్పుడూ మరణములోనే ఉంచాలని, ఆ మరణమును గుర్తించని పరిస్థితిలో మానవుని ఏదో వస్త్రముతో కప్పి అదిని కాపాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది. ఆత్మీయమైన నష్టం, ఒక వ్యక్తిలో ఆత్మసమర్థన పరిస్థితి అతడు ఈ రోజు కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ రోజు మనుషులు చేస్తున్న కార్యక్రమములు, భక్తియు, ఇదన్నీ కూడా తన శరీర అవసరాలు కొరకే. శరీరములకు జ్వరం వస్తే ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నారు. కొందరు డాక్టర్ దగ్గరగా, హాస్పిటల్ దగ్గరగా, కొందరు పాస్టర్ దగ్గరకే వెళుతున్నారు. అయ్యా జ్వరం వచ్చిందని చెప్పి. శరీరానికి ఆరోగ్యం లేకుండే, ఆహారం లేకుండే, శరీరానికి ఏదైనా కొదవ ఉంటే దానికి పరిష్కారం ఎలాగ దొరుకును అని కోరుతున్నారు. అంతేకాక ఈరోజు ప్రపంచంలో ఉన్న సమస్త ఏర్పాటు కూడా మనిషిని యొక్క శరీరమును బాగు చేయడానికి ఉన్న ఏర్పాటులే. దేవునికి స్తోత్రం. ఇంకొక రకంగా చెప్తే కూడా ఈ శరీరం మట్టి అని మీకు అందరికీ తెలుసు. ఈ మట్టికి చేరుతారని మీకు తెలుసు. 70 ఎక్కువైతే 80 అని వాక్యమే చెప్తుంది. ఈ కొన్ని రోజులు ఈ లోకములో ఉన్న ఈ శరీరం కొరకే నేడు చూస్తున్న శాస్త్రము, సైన్సు, ఆ సమస్త డెవలప్మెంటు, అన్ని కార్యములు, మనుషులు అటు ఆకాశం వైపు, చంద్రం వైపు వెళ్ళడం, ఇది అన్ని కూడా ఈ శరీర కొరకున్న విషయం కొరకే. దేవునికి స్తోత్రం. ఇంకొక రంగాన్ని కూడా చెప్తే, ఈరోజు మనం చూసినది అన్ని కూడా ఈ శరీరం మరణించేంత వరకు జీవించడానికి ఉన్న ఏర్పాటులే. స్తోత్రం. నీకెంత ఆరోగ్యం, ఎక్కడెక్కడికి పోయి ప్రార్థన చేసి నూనె రాసి నీకు మంచి ఆరోగ్యం ఉన్నా కూడా నీ 200 సంవత్సరం బతకడానికి వీల్లేదు. స్తోత్రం. ఆమేన్. ఒక స్విచ్ ఆఫ్ చేసే నీ పని అయిపోయింది. ఎంత ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా. ఎందుకనగా చనిపోయి అనారోగ్యం ఉన్నవారు మాత్రం కాదు, ఆరోగ్యం ఉన్నవారు చనిపోతున్నారు. నీకే తెలుసు కదా. హల్లెలూయా. అనారోగ్యం వారు మాత్రం కాదు, నేడు వరకు మంచిగా తిరిగిన వాడు సాయంకాలం రాగానే ఇక్కడ ఏదో చిన్న నొప్పి వచ్చింది, అయిపోయింది పని. ఆరోగ్యంగా నడిచిన వాడు కూడా టక్కన అయిపోతున్నది. లేకుండా ఆరోగ్యంగా నడిచిన వాడు ఒక మోటార్ సైకిల్ గుర్తు తెచ్చిన అప్పుడే అయిపోతుంది. కాబట్టి రోగం మాత్రం కాదు, ఎప్పుడైనా ఎవరైనా ఏ స్థితిలో ఉన్నవారు కూడా వారికి మరణం రావచ్చు. అయితే ఈ మరణం ఎప్పుడైనా మనకి రావచ్చు. ప్రతి మనిషినికి కూడా ఈ మరణించేంత వరకు బ్రతకడానికి ఉన్న ఏర్పాటు తప్ప మరణించిన తర్వాత జీవించడానికి ఏదైనా మీ దగ్గర ఉందా? మీ కట్టిన బిల్డింగ్ ఎప్పటి వరకు ఉంటారు? చచ్చే వరకు. తర్వాత బిల్లు, అయ్యో నా నాయనగారు కట్టారు కదా అనుకుని అక్కడ ఉంచడు, తీసుకెళ్ళిపోతారు బయటికి. నాయనగారు కష్టపడి కట్టిన బిల్డింగ్ కదా, ఇక్కడ ఉస్తామని అనుకోరు. మీ ఎన్ని కోట్లు బ్యాంకులో మీరు డిపాజిట్ చేసినా మీ డబ్బు మాత్రం భద్రంగా అక్కడ ఉంటారు. నీ మట్టికి మట్టి అయిపోతుంది. నీ ఎంత మంచి బండి ఉన్నా, ఎన్ని ఏం సంపాదించినా మరణం తర్వాత ఇది ఏమీ నీకు పనికిరాదు. కాబట్టి నేడు మనిషిని యొక్క ప్రయాసము, అతని జ్ఞానము, అతని తెలివు, అతని బలము, ఇదన్నీ కూడా మరణించే వరకు జీవించడానికే. దేనికి స్తోత్రం. సరే, ఇది కొంచెం పక్కలో పెట్టి మనుషులు దేవుని నమ్ముతున్నారు కదా, అదెందుకో.
డబ్బు మరణించేంత వరకు, బిల్డింగ్ మరణించేంత వరకు, మన బండిలు ఆమె ఆస్తిపాస్తులు దాన్ని మరణించేంత వరకు. నేను దేవుని నమ్ముకుంటానండి. అదెందుకు అడిగితే అది కూడా చచ్చే వరకు జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవా నాకు డబ్బు, దేవా నా పిల్లలకి పెళ్లి చేయి, దేవా నాకు బిల్డింగ్, దేవా నాకు ఉద్యోగమి, దేవా నాకు ఆరోగ్యమి అనగా దేవుని వద్దనుంటూ కూడా వీరికి కావలసినది మరణించేంత వరకు జీవించడానికి ఏదో ఏర్పాడు. దాని కొరకు గుడిలో, మందిరాలో, ఆలయంలో తిరుగుతూనే ఉంటున్నారు. కొందరు ప్రార్థిస్తున్నారు, కొందరు తీర్థయాత్ర చేస్తున్నారు, కొందరు పుణ్యయాత్ర చేస్తున్నారు, కొందరు భక్తి చేస్తున్నారు. ఎందుకు? ఈ శరీరానికి కావలసిన అవసరాలు తీర్చుకోవడానికి, దీనికి కొంచెం సుఖము, సమృద్ధియు, ధనము దొరకడానికి. ఎందో భక్తి, ఎవరికి వారు భక్తి, నల్ల భక్తియో, తెల్ల భక్తియో, ఎర్ర భక్తియో, మొత్తానికి ఏదో రంగున్న భక్తిని చేస్తున్నాం. మొత్తానికి నీ ఉద్దేశం ఈ శరీరాన్ని బాగు చేయాలి. నీ బ్రతకన్ని కూడా ప్రార్థించి శరీరాన్ని బాగు చేసినా ఒక్కరోజు ఈ శరీరం మట్టికి మట్టి అవుతుంది. హల్లెలూయా అని చాలా ప్రార్థనాపరులు ప్రార్థించి మీ అడిగినన్ని దేవుడు మీకు ఇచ్చింది. హల్లెలూయా. ఏం దేవుడు మీకు ఇచ్చినా కూడా ఏమీ తీసుకుపోయి వదిలేసి వెళ్ళిపోతారు. అనగా మనుష్యుడు కేవలం తన శరీర విషయం కొరకు మాత్రం ఈరోజు భక్తి చేసి కూడా దాని కొరకే, ప్రార్థించి కూడా దాని కొరకే, పెద్ద పెద్ద సభలు నడిపించి కూడా దాని కొరకే, దేవుని పేరట ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నది. దేనికి? ఈ మట్టి శరీరమును కొన్ని రోజులు కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ ఒక మాట అంటారు, దేవునికి స్తోత్రం. ఒక మంచి డబ్బాలో ఒక మొబైల్ ఫోన్ మీకు వచ్చింది అనుకోండి, ఆ మొబైల్ ఫోన్ ఒక 30,000-40,000 దానికి విలువ ఉంది. ఒక మంచి డబ్బా, ఆ డబ్బా కూడా మంచి అందంగా ఉంది అంటే మీరేమి తీసుకుంటారు? డబ్బా తీసుకుంటారా, మొబైల్ తీసుకుంటారా? ఏం తీసుకుంటారు? మొబైల్ తీసి పడేసి డబ్బా పట్టుకుంటారా? ఏం చేశారు మీరు? ఈరోజు అదే కనబడుతుందండి. అందరికి డబ్బా కావాలి, మొబైల్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ మట్టి డబ్బాలో సర్వలోకం కంటే విలువైన ఆత్మ ఉంది, దాని గురించి పట్టించలేదు. దాని నరగానికి పడేసే ఈ శరీరాన్ని బంగారం చేయడానికి ఈ రోజు క్రైస్తవులు చూస్తున్నారు. స్తోత్రం. సర్వలోకం కంటే విలువైన ఒకే ఆత్మ ఈ మట్టి డబ్బాలో ఉంది. కానీ నీ ప్రయాసమన్నీ కూడా ఈ మట్టి డబ్బాని బంగారంగా చేయడానికి, అందంగా చేయడానికి, ఆరోగ్యంగా చేయడానికి, కానీ దాని లోపల విలువైన ఆత్మని తీసి నరకములో పడేస్తున్నారు.